పరీక్షితుని కుమారుడు జనమేజయుడు రాజ్య పరిపాలనకు వచ్చాడు. తన తండ్రి ఎందుకు చచ్చిపోయాడని అడిగాడు. పాము కాటు చేత మరణించాడని చెప్పారు పెద్దలు. మా నాన్న చావుకి ఆ పాములే కారణమైతే గనుక సర్పయాగం చేస్తానని ప్రారంభించాడు. వ్యాసుల వారన్నారు, నాయనా నువ్వు యాగం చేసినా ఇది జరుగదు, మధ్యలో ఆగిపోతుంది అన్నాడు. ఆగిపోయినా సరే మా నాన్న ఈ పాము కాటు వల్ల మరణించాడు గనుక అసలు ఆ పాములే లేకుండా నేను చేయకపోతే నేను పరీక్షితుని యొక్క కుమారుడే కాదు అని యాగం ప్రారంభించాడు. ఋత్వికులైనటువంటి బ్రాహ్మణోత్తములు యాగం చేస్తున్నారు. యజ్ఞం చేసేటప్పుడు ఓం పింగళాయ నమః అని హవిర్భాగం వేస్తే ఆ పింగళ కూడా ఆ పాము వచ్చి ఆ మంటలో పడి వస్తుంది. ఓం ఋషికేశాయ నమః కేశవుడు అనేటువంటి పాము వచ్చి పడుతుంది. ఒక్క పేరు కాదండి, కొన్ని లక్షల పేర్లు రాశాడు, కొన్ని జాతుల పేర్లు రాశాడు. ఇది యథార్థమైన విషయం. వ్యాస భారతం తెలిసి చదివిన వారికి తెలుస్తుంది. వ్యాస భారతంలో ఉంది పేర్లన్నీ కూడా. పింగళకుడని, కశ్యపుడని, కేశవుడని, ముఖాగ్నుడని, మరి ముఖాసురుడని, రకరకాలైనటువంటి పేర్లు ఒక్కటి మనం గుర్తుపెట్టుకోలేము. అట్లాంటి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. మనం చూసేటువంటి ఇప్పుడే మనకు కొన్ని రకాలు కనిపిస్తున్నాయి. ఏవో పొడలంటారు, నాగులంటారు, మరి జరుగుడ్లంటారు, ఎన్నో రకాలైన పాములు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. ఇలాంటి పాములు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క పేరు చదివి ఆవిర్భాగం అందులో వేసేసరికి ఆ పాము వచ్చి అందులో పడి వస్తుంది. ఇలాగా యజ్ఞం జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు తక్షకుడు దేవేంద్రుని దగ్గరికి వెళ్లి, దేవేంద్ర మా నాగజాతి అంతా కూడా నశించిపోతుంది, కొన్ని వందల పాములు చచ్చిపోయాయి, తక్షకాయ నమః అన్నానంటే నేను కూడా పోయి అందులో పడి జావలసిందే, నా ప్రాణాలు రక్షించు, నీకు నేను స్నేహితుడిని కదా, నన్ను కాపాడు అన్నాడు. అయితే ఓ పని చేయవయ్యా, నేను కూడా వాటి బారి నుండి రక్షించలేను, మీ నాగజాతిని ఉద్ధరించడానికి పుట్టాడు ఆస్తికుడు అనేటువంటి వాడు. వాసుకి అనేటువంటి నాగరాజున్నాడు. నాగులలో పెద్ద, నాగజాతిలో రాజు అతను. ఆ వాసుకి చెల్లెలు జరత్కారి. ఆ జరత్కారి యొక్క భర్త జరత్కారువు. ఈ జరత్కారికి జరత్కారువుకు జన్మించాడు ఆస్తికుడు. ఆ ఆస్తికుడు అనేటువంటి వాడు ఈ సర్పయాగం ఆపు చేయగలడు అని దేవేంద్రుడు తక్షకునకు చెప్పగానే తక్షకుడు వచ్చి, ఆస్తిక నన్ను కాపాడు, మా నాగజాతిని ఉద్ధరించు, మమ్మల్ని రక్షించు అనగానే మీకేం భయం లేదు, నేను వెళ్లి రక్షిస్తానని చెప్పి తిన్నగా ఇతడు జనమేజయ మహారాజు చేస్తున్న సర్పయాగం దగ్గరకు వస్తున్నాడు. యజ్ఞం హోరాహోరీగా జరుగుతున్నది. అక్కడ మంత్రవేత్తలు చక్కరైనటువంటి ఆ పేర్లు చదువుతున్నారు. ఆ పేరు కలిగినటువంటి పాము వచ్చి అందులో పడి మరణిస్తుంది. అలాంటి సమయములో యొక్క ఆస్తికుడు వెళ్ళాడు. జనమేజయ మహారాజా, ఆహా, కృతయుగములో గాని, త్రేతాయుగములో గాని, ద్వాపర యుగములో గాని కని విని ఎరుగనటువంటిది, ఎవ్వరూ చేయనటువంటిది ఈ బ్రహ్మాండమైనటువంటి యొక్క సర్పయాగం నీవు చేస్తున్నావు. జనమేజయ, నీ జన్మ ధన్యమైందయ్యా. ఇంతటి చక్కనైనటువంటి యజ్ఞాన్ని నీవు చేస్తున్నావంటే నీవు చాలా గొప్పవాడవు అని పొగుడుతూ వెళ్ళాడు. ఆస్తికుణ్ణి చూచాడు జనమేజయుడు. ఎవరు ఈయనని చెప్పి ఆశ్చర్యపోయాడు. యజ్ఞగుండము దగ్గర నుంచి లేచిపోయాడండి. హోమగుండము దగ్గర నుంచి లేవకూడదు, లేచిపోయాడు. ఆయన పొగిడేసరికి లేచిపోయాడు. లేచిపోయి, మహానుభావ, భూశ్రోత్తములు, మీ రాకతో మా రాజ్యమే పావనమైనది, రండి కూర్చోండి అని మర్యాద చేశాడు. మీరు నా పేరు ఆస్తికుడు అంటారు నాయన, అయితే ఇక్కడికి వచ్చారే? నీతో పని ఉండి వచ్చాను. ఏం చేస్తున్నావు? సర్పయాగమే కదా? అవును మునీంద్ర. ఏ కారణం చేత? మా నాన్నగారిని కాటు వేసింది ఒక సర్పము. ఆ తక్షకుడనేటువంటి నాగరాజు ఆ లోకాన్ని నాశనం చేయాలని సంకల్పించి ఈ యజ్ఞాన్ని చేస్తున్నాను. ఈ సమయంలో మీరొచ్చారు. మీకేం కావాలో చెప్పండి, మీ కోరిక నెరవేరుస్తాను. అడగకుండానే కోరిక నెరవేరుస్తాను అంటున్నావు. నా కోరిక కోరిన తర్వాత నువ్వు కాదంటే? లేదు మహాత్మా, ఈ చంద్రవంశీయులు మాట ఇచ్చేవారే గాని తప్పేవారెవ్వరూ లేరు. సరే, అయితే కోరుకుంటున్నా, ఎవడో ఒక నాగు మీ నాన్నను చంపాడని ఆ నాగలోకమే లేకుండా చేయాలని తలపెట్టడం ఇది మంచి పనేనా? ఇది తప్పు కదా? మహానుభావుడైనటువంటి ధర్మజునకు ముది మనవడమైనటువంటి నీవేనా ఈ పనులు చేసేది? అట్లాంటి ఆ యొక్క ధర్మ పరిపాలన చేసేటువంటి ధర్మరాజునకు నీవు మనవడివి, నీవు రెండో మనవడి అంటే ముదు మనవడివి. అట్లాంటి నీవు ఇలాంటి పని చేయడమా? ఏ యుగంలోనైనా ఈ సర్పయాగం అనేది ఉందా?
అందుకని ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు బలి కావడం మంచిది కాదు. నా మాట విను నాయనా, ఈ యాగం ఆపు చేయమన్నాడు. మునీంద్ర, వ్యాసుల వారు కూడా చెప్పారు యాగం మధ్యలో ఆగిపోతుంది అని. అది ఈ రూపంగా ఆగిపోయింది కాబోలు. సరే, మీకు మాట ఇచ్చాను గనక ఎంతటితో ఆపు చేస్తున్నాను అని యాగానికి పూర్ణాహుతి చెప్పి ఆ ఆస్తికుని కోరిక ప్రకారం సర్పయాగం ఆపు చేశాడండి. ఆ విధంగా తక్షకుని కాటు వల్ల మరణించిన తన తండ్రి గారి ఆత్మశాంతి కోసం జనమేజయుడు సర్పయాగం చేసి మధ్యలో ఆగిపోయింది. ఆ ఆగిపోవడంలో ఈ దుర్గంధ భూయిష్టమైనటువంటి ఆ పాములు వచ్చి చచ్చినప్పుడు ఆ వాసన పీల్చిన కారణము చేతను, పాములను చంపిన కారణము చేతను ఇతనికి ఒక విధమైనటువంటి వ్యాధి బయలుదేరింది. జనమేజయునకు శరీరమంతా పొడలు పొడలుగా వచ్చేస్తుంది. అప్పుడు ఈ యొక్క జనమేజయుడు వ్యాసుల వారిని పిలిపించి, మునీంద్ర, నాకు ఈ పాపం ఈ వ్యాధి ఇలా సంక్రమించింది, ఇది ఎట్లా పోతుంది చెప్పండి అన్నాడు. జనమేజయ, నేను చెప్తే విన్నావు కాదు, యాగం చేశావు. ఈ యాగం చేశావు గనుక నీకు ఈ రోగం పోవాలంటే, ఈ పాపం నశించిపోవాలంటే, మీ తాత ముత్తాతల యొక్క చరిత్ర అయినటువంటి ఆ భారతాన్ని నీవు విన్నావంటే నీకు ఈ రోగం పోతుంది అన్నాడు. మునీంద్ర, అయితే మీరు చెప్పండి అన్నాడు. చెప్పగలిగేటువంటి స్థితి నాకు లేదు నాయనా, నేను ఇప్పుడు చెప్పాలంటే నా వల్ల కాదు. నా శిష్యుడు ఉన్నాడు వైశంపాయనుడు, ఆ వైశంపాయనుని చేత నీకు యొక్క భారతాన్ని చెప్పిస్తాను, నువ్వు విను, ఇక ఈ పాపము నశించిపోతుంది అని జనమేజయ మహారాజునకు వ్యాస భగవానుని శిష్యుడైనటువంటి వైశంపాయనుడు భారతాన్ని చెప్తున్నాడు. ఆ భారతాన్ని జనమేజయుడు వింటున్నాడు.